ఎక్కడో ఉన్న గుంటూరులో ఉన్న విజ్ఞాన యూనివర్సిటీ ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్న ఢిల్లీలోను మొహాలీలోను లేకపోతే కోటాలోను విజ్ఞాన యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిఆర్ఓ సిస్టమ్ ఉండి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ నువ్వు మాట్లాడి బొమ్మలు చూపించి ఫోటోలు చూపించి వీడియోలు చూపించి జాయిన్ చేసే స్థితికి ఎదిగిపోయామంటే మనం, ఇది గవర్నమెంట్ మరి మా ప్రోడక్ట్ని మేము అమ్ముకోవాలి కదా, మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్బులు షాంపూలు మీరు అమ్ముకుంటున్నారు కదా, ప్రోడక్ట్స్ను మీరు అబద్ధాలు చెప్పి మేము కూడా అమ్ముకుంటున్నాం, దానికి మీకు తేడా ఏంటని అడిగాడు ఒకడు. దేనికి ఇంక ఈ లెక్కన ఇంట్లో కూడా పట్టుకెళ్ళి అమ్మేరా బాబా అని చెప్పాను నేను. ఇంకా మీడియా ఛానల్స్ నేను ఇది రిక్వెస్ట్ చేసే చెప్తున్నాను, పర్టికులర్గా కొన్ని ఛానల్స్ ఈవెన్ సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ ఉందనుకుంటే, అంటే పేరు నేను చెప్పడానికి నేనేమీ భయపడను, ఎందుకంటే కాలేజీల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నమాట. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ద స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ద పెయిడ్ ప్రోగ్రామ్ అని రాయండి కింద. నువ్వే ఫ్రీగా చేయట్లేదు కదా, డబ్బులు తీసుకునే కదా మనం మోసం చేస్తున్నాం తల్లిదండ్రులని, పాపం కదా. లాస్ట్ ఇయర్ అంతా మార్వాడి యూనివర్సిటీ గురించి చెప్పారండి. ఈ సంవత్సరం వెళ్ళినట్లయితే మీకు ఏదో స్వామి వివేకానంద ఏదో సంథింగ్ సబర్మతియో లేకపోతే ఏదో సురేష్ జ్ఞాన్ యూనివర్సిటీ అనో లేకపోతే ఏదో తీర్థాంకర్ మహావీరో లేకపోతే ఏవో ఉన్నాయి కదండి, గలుగోటి అనో లేకపోతే శారదానో జైన్ అనో అమిటి అనో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఒక అందమైన అమ్మాయిని పెట్టడం, మేకప్ వేసేయడం, ఒక మైక్ పట్టుకుని దీనంత గొప్ప కాలేజీ లేదు, ఇంత ప్రశాంతమైన వాతావరణం లేదు, ఇంత భోజనాలు లేవు, ఇంత ఉద్యోగాలు లేవు, లేకపోతే ఇంకోటి లేదని చెప్పేసి అసలు ఎంత పరిస్థితికి మనం దిగజారిపోయామంటిది. మహాపాపం కదా. మీ ఇంట్లో ఈ పాపాలన్నీ మీకు తగలవా? యాంకర్స్కి లేకపోతే మాకు జీతం కదా, మేము ఉద్యోగం చేయాలి కదా, మమ్మల్ని బతకద్దంటారు సతీష్ గారు మమ్మల్ని తిడుతున్నారని మీరు అంటే అనొచ్చు. కానీ ఒక తప్పుడు న్యూస్ని నేను ప్రమోట్ చేస్తున్నాను అన్నటువంటి జ్ఞానం మన ఒంటి మీద మనకు లేనప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? అది నీ కొడుకు, నీ తమ్ముడు, నీ పిల్లోడు మరి అలా నీకు ఏం అవగాహన ఉంది? విజయ్ దేవరకొండ హీరో వచ్చి ఒక యూనివర్సిటీ గురించి ప్రమోట్ చేశాడు మొన్న. శ్రీలీల హీరోయిన్ వచ్చి చైతన్య గురించి ప్రమోట్ చేసింది. షారుఖ్ ఖాన్ వచ్చి యూనివర్సిటీ అనాకాడమీలో లేకపోతే బైజూనో దేనో చేశాడు. ఏంటిది? అమ్మ తల్లులు మీరు ఏమైనా చదువుకున్నారు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఏదో యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నారు కదా, నేను ఓపెన్గా అడుగుతున్నాను. మీ పిల్లలు చదివారా? ఎట్లా ప్రమోట్ చేస్తారు మీరు కాలేజీని? మీకు ఏం తెలుసా కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, చదువు ఏంటి, పిహెచ్డీ అంటే ఏంటి, రీసెర్చ్ అంటే ఏంటి, ఏ ఏరియాలో వర్క్ చేశాడు, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటే ఏంటి, ప్లేస్మెంట్ కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎంతంత మీడియం శాలరీస్ ఇస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి దాని ఫౌండర్ ఎవడో, ఆ కాలేజీకి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి, డిగ్రీకి దానికి సరైన గుర్తింపు ఉందా లేదా, దాని ఇంటేక్కి నిజంగా గుర్తింపు ఉందా లేదా, ఏఐసిటీ వెబ్సైట్లో వాళ్ళు నిజంగా బ్యాన్ చేశారా, ముందుకెళ్ళారా, ఆ కోర్సెస్ అప్డేటెడ్ కరికులమా లేకపోతే పనికిరాని కరికులమా, వాళ్ళకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉందా, ఇంటర్న్షిప్స్ ఎంతమందికి వస్తున్నాయి, ఇది ఏది చూడకుండా బిల్డింగ్లు చూపించి ఫోటోలు చూపించి మైక్ దగ్గర కూర్చుని ఒక అమ్మాయి ఉంటుంది ఆ టీవీలో వస్తుంది. మహాపాపం కదమ్మ ఇది. ఎట్లా ప్రమోట్ చేస్తారమ్మా? ఎడ్యుకేషన్ గురించి మీకు ఏం తెలుసు? చదువుకుంటే మీరు యాంకర్లు ఎందుకు అవుతారు?